నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360 ట్రెండింగ్ టుడే. విజయవాడ మెట్రో రైలు నిర్మాణానికి ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ టెండర్లను ఆహ్వానించింది. ఫేజ్ 1 లో 38.4 కిలోమీటర్ల మేర 2 కారిడార్లలో మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. కారిడార్ 1 లో పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం బస్టాండ్ వరకు, కారిడార్ 2 లో బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు నిర్మాణం జరగనుంది. 32 చోట్ల మెట్రో స్టేషన్లు, ఒక చోట అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ తో కలిపి నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించనున్నారు. కర్నూలు ఓరవకల్లులో అగస్త్య ఎనర్జీ ఇండస్ట్రీ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ప్రభుత్వం కేటాయించిన 111.66 ఎకరాల్లో ఈ సంస్థ 6,933 కోట్లతో సోలార్ ప్యానెళ్ల తయారీ యూనిట్ నెలకొల్పనుంది. 5 గిగావాట్ల సోలార్ సెల్, 5 గిగావాట్ల సోలార్ మాడ్యూళ్ల తయారీ యూనిట్లను 2 ఫేజుల్లో ఏర్పాటు చేయనుంది. 2028 మార్చి నాటికి ఉత్పత్తి మొదలయ్యే ఈ సంస్థల్లో 2,138 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. విజయవాడలో నీటి సరఫరాను ప్రధాని మోదీ అభినందించడంపై మంత్రి నారాయణ స్పందించారు. రోజు 16 లక్షల మందికి స్వచ్ఛమైన నీరు అందిస్తున్నామన్న నారాయణ, కొండ ప్రాంతాల్లోనూ ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామన్నారు. చంద్రబాబు కృషితో కేంద్రం అమృత్ భారత్ నిధులు కేటాయించిందన్న ఆయన, నిన్న మన్ కీ బాత్ లో మోదీ ప్రశంసలు స్ఫూర్తినిచ్చాయన్నారు. ఇదే స్ఫూర్తితో వచ్చే 3 ఏళ్లలో అన్ని మున్సిపాలిటీల్లో ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్ర హైకోర్టు జడ్జిగా జస్టిస్ భట్టు దేవానంద్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో హైకోర్టు సిఐ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. జస్టిస్ భట్టు దేవానంద్ రాకతో హైకోర్టులో జడ్జిల సంఖ్య 29కి చేరింది. ఈయన పదవి కాలం 2028 ఏప్రిల్ 13 వరకు ఉంది. జస్టిస్ దేవానంద్ మద్రాస్ హైకోర్టు నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈ ఏడాది కూడా దసరా ఉత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహిస్తామని విజయవాడ దుర్గగుడి ఈవో సీనా నాయక్ పేర్కొన్నారు. దసరా ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు మొత్తం 11 రోజుల పాటు ఈ మహోత్సవాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 29న మూలా నక్షత్రం రోజు అమ్మవారికి సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. విజయదశమి రోజు అంటే అక్టోబర్ 2న ఉదయం మహాపూర్ణాహుతి, సాయంత్రం తెప్పోత్సవం ఉంటుంది. బోగస్ పెన్షన్లకు చెక్ పెట్టేందుకు లబ్ధిదారులకు ఫేస్ రికగ్నిషన్ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేపటి నుంచి ఫేస్ రికగ్నిషన్ నమోదును ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ప్రత్యేకంగా రూపొందించిన యాప్ లో ప్రతి నెల లబ్ధిదారుల ఫోటో తీసి అప్లోడ్ చేసిన తర్వాతే పెన్షన్లు ఇవ్వనున్నారు. అన్ని పోస్ట్ ఆఫీసుల్లో లబ్ధిదారుల వివరాలను బోర్డుపై ప్రదర్శించాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారని మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్ లో ఉన్న స్మారకం వద్ద నివాళులు అర్పించారు. ఆయన పోరాటం, వ్యక్తిత్వంపై ప్రచురించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. రాజకీయంలో ఉన్నత విలువలు పాటించిన జైపాల్ రెడ్డి జీవితం నేటి తరం నేతలకు ఆదర్శం. ఆయనకు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. సర్కార్ బడుల్లో డిజిటల్ ఏఐ తరగతుల కోసం ఉచితంగా ఇంటర్నెట్ అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వచ్చే 6 నెలల్లో 11,476 స్కూళ్లలో ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకురానుంది. కేంద్రంతో జరిగిన ఒప్పందంలో భాగంగా రాష్ట్రంలోని 5,342 స్కూళ్లకు BSNL ఇప్పటికే ఫ్రీ ఇంటర్నెట్ అందిస్తుంది. మరో 5,992 బడులకు కూడా ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలని ఆ సంస్థ ఎండీకి పాఠశాల విద్యాశాఖ ఇటీవల లేఖ రాసింది. పహల్గామ్ ఉగ్రదాడి మాస్టర్ మైండ్ లష్కర్-ఏ-తోయిబా టాప్ కమాండర్ హషీం మూసా అలియాస్ సులేమాన్ షా ఇవాళ జరిగిన ఎన్కౌంటర్ లో చనిపోయినట్లు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లోని దాచిగం అడవుల్లో ఈ ఉదయం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 3 టెర్రరిస్టులు హతమయ్యారు. అందులో ఒకరు సులేమాన్ అని జాతీయ మీడియా పేర్కొంది. ఇతడు గతంలో పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసినట్లు సమాచారం. తమ ఉజ్జీలతోనే యుద్ధం చేయాలని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ప్రేమైన, శత్రుత్వమైన మన స్థాయికి తగ్గవారితో ఉండాలని గోస్వామి తులసిదాస్ చెప్పారు. సింహం కప్పను చంపితే మంచి సందేశం అవ్వదు, మన సైనికులు సింహాలు అని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్ తో శాంతి పునరుద్ధరణకు మోదీ ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేసిందని అన్నారు. అయితే ఉగ్రవాదం, చర్చలు ఒకే దారిలో వెళ్లడం అసాధ్యమన్నారు. ఇంట్లో భారీగా డబ్బు దొరికిన వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అంతర్గత విచారణ నివేదికను తనను జడ్జి పదవి నుంచి తొలగించాలని సిజేఐ చేసిన సిఫార్సును రద్దు చేయాలని పిటిషన్ వేశారు. దీనిపై నేడు విచారణ జరగనుంది. కాగా పిటిషన్ లో ఆయన తన ఐడెంటిటీని వెల్లడించకుండా XXX అని పేర్కొన్నారు. సాధారణంగా లైంగిక బాధితులు, మైనర్ల పిటిషన్లలో ఇలా XXX వాడుతుంటారు. థాయిలాండ్, కాంబోడియా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది.
ఎలాంటి షరతులు లేకుండా తక్షణమే సీజ్ ఫైర్ అమలు చేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ విషయాన్ని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం వెల్లడించారు. కాగా జూలై 24 నుంచి థాయిలాండ్, కాంబోడియా దేశాల మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. ఈ దాడుల్లో 34 మంది చనిపోయినట్లు సమాచారం. మార్షల్ ఆర్ట్స్ కు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చైనా హెనన్ ప్రావిన్స్ లోని షావలిన్ టెంపుల్ అధిపతిపై ఆర్థిక, లైంగిక ఆరోపణలొచ్చాయి. ఈ విషయంపై ఆలయ అధిపతి షియోంజిన్ ను పలువురు అధికారులు విచారిస్తున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. నిధుల దుర్వినియోగంతో పాటు ఆయనకు పలువురు మహిళలతో అక్రమ సంబంధాలున్నాయని విమర్శలొచ్చాయి. ఆయన ఓ మహిళతో అక్రమంగా బిడ్డను కూడా కన్నారని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి. దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న కాంతా టీజర్ విడుదలైంది. తండ్రి కొడుకుల మధ్య జరిగే భావోద్వేగాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హీరోయిన్ గా భాగ్యశ్రీ గోడ్సే కీలక పాత్రలో సముద్రకని నటిస్తున్నారు. సెప్టెంబర్ 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. హ్యాండ్షేక్ విమర్శలపై ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోన్ కు సునీల్ గవాస్కర్ కొన్ని ప్రశ్నలు సంధించారు. నువ్వు 311 రన్స్ లీడ్ ఎందుకు తీసుకున్నావు? 240, 250 లీడ్ లో ఎందుకు ఆగిపోలేదు? నువ్వు సెంచరీ చేయగానే డిక్లేర్ చేసి బౌలర్లకు వికెట్ తీసేందుకు ఎక్కువ సమయం ఎందుకు ఇవ్వలేదు? గిల్ ఈ ప్రశ్నలు అడిగి ఉండాల్సింది. అతను మంచోడు కాబట్టి అడగలేదు, అందుకే నేను అడుగుతున్నానని వ్యాఖ్యానించారు.